హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ ఇదేంటి అనుకుంటున్నారా, చింత చిగురు మటన్ సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఈ కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం ఫస్ట్ మనం చింత చిగురుని అయితే ఈ విధంగా ఏనాలు తీసేసుకోవాలన్నమాట. కొంచెం ముదిరితే అయితే ఏనాలు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేతగా ఉంటే కనుక ఇలాంటి లేత ఆకు అయితే కనుక ఇలా తుంపేసుకుని వేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా కనుక ముదురుగా ఉంటే కనుక మధ్యలో ఈయన తీసుకో. దీనివల్ల ఏం లేదు, కానీ కూర అంతా కూడా కొంచెం పీచుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈయనలు అన్నవి తీసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. నాకు కొంచెం మరీ లేతాకు దొరకలేదు, మరీ ముదిరిది కూడా దొరకలేదు అనమాట. కొంచెం మీడియం సైజ్ది దొరికింది. చూడండి, ఇలా పట్టుకోగానే ఇలా వేయన వచ్చేస్తుంది. ఈ ఏం తీసేసుకుంటే సరిపోతుంది. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్కిను 100 గ్రామ్స్ చింత చిగురు అయితే సరిపోతుంది అనమాట. మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా చింత చిగురిని మొత్తం కూడా ఈ విధంగా ఆకుల్లాగా అయితే కనుక మొత్తం ఈయనన్నది తీసేసుకున్నాను. చూడండి, ఈయనలేమో ఈ విధంగా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ స్ట్రైనర్లోనే నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ దీన్ని వాష్ చేస్తాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుందాం. కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. మటన్ కదా, నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 4 లవంగాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఒక అరడజన్ పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా వేసుకోవాలన్నమాట. నేను 1 స్పూన్నర సాల్ట్ అయితే వేస్తాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు. ఆనియన్ టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. చూడండి, ఆనియన్ టమాటా కూడా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు వేసేస్తున్నాం. ఇంకా ఆకు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇందులో ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్ కర్రీస్లోకి వాడతాను కదా, 2 స్పూన్స్. ఒక 2 స్పూన్స్ కారం, స్పైసీకి సరిపడా అన్నమాట. నేను పచ్చిమిరపకాయలు 6 వేసాను కదా. నాన్ వెజ్ కర్రీలు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి కదా. అందులో చింత చిగురు పులుపు ఇది ఇప్పుడుది కాదు, మన తాతమ్మల కాలం నాటి నుంచి వస్తుందన్నమాట. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఈ చింత చిగురు మటన్ అన్నది బాగా ఇష్టపడతారు, లైక్ చేస్తారన్నమాట. ఈ ఆకంతా కొంచెం మగ్గనిద్దాం. చూడండి, ఈ విధంగా అయితే మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగేసుకున్న మటన్ నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు బోనే తీసుకున్నాను. ఇది బోన్ అయితేనే బాగుంటుంది అన్నమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూతతో విజిల్, గ్యాస్ కట్ 2 తీసేయాలి. కొంతసేపు ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఏంటి అంటే ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే అందులోంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే మాడిపోతుంది కింద. ఇది చింత చిగురు అన్నది మనకి అన్ని సీజన్లో దొరకదు, ఓన్లీ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది. అప్పుడు ఇలాంటి డిషెస్ తయారు చేసుకోవచ్చు. కావాలంటే ఇయర్కి కూడా దీన్ని మనం నిలవ పెట్టుకోవచ్చు. అంటే ఏం చేయాలంటే ఆ లేతాకుని కొంచెం హ్యాండ్స్తో క్రష్ లాగా ఇలా అని క్రష్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రష్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒక ఇలా ముద్దలాగా చేసి బాక్స్లో పెట్టుకుంటే కనుక మనకి 5 to 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చాలామంది అలా నిల్వ కూడా పెట్టుకుంటారు. దీంతో పప్పు చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను పప్పు కూడా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసుకుందాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూసుకుని ఆల్రెడీ వేయాల్సిన అన్నీ కూడా వేసేసాము. ఇందులో ఓన్లీ మనకి ఇంకా కొత్తిమీరేను, అది ఇప్పుడు కాదు కదా, లాస్ట్లో వేసుకుంటాం కదా. ఇందులో నేను దీనికి ఒక
గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది కుక్ అవ్వడానికి కూడా. ముక్క ములిగేలాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ కట్టును అండ్ విజిల్ కూడా పెట్టేసుకోవాలి అనమాట. విజిల్ పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు అండ్ లో ఫ్లేమ్లో 5 విజిల్స్ వస్తే కనుక కర్రీ కుక్ అయిపోతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దాం. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. 5 విజిల్స్ వచ్చాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. విజిల్ దిగిన తర్వాత మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని అప్పుడు ముక్క మగ్గిందా లేదో చూసుకుందాం. విజిల్ కూడా దిగిపోయింది. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. కొంచెం ఎసరు ఉన్నట్టుంది. ఈ ఎసరంతా కూడా ఎగిరే వరకు దీన్ని ముందునిద్దాం. సన్నగా కట్ చేసుకొని కడుక్కున్న కొత్తిమీర ఒక గుప్పెడు. ఇప్పుడు సాల్ట్ అన్నీ చూసుకొని ఒకవేళ ఏమన్నా పడితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే మ్యాక్సిమం సరిపోతుంది. చూస్తాను నేను. నాకైతే ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి అన్నమాట. కొంచెం దీన్ని చిక్కగా అయ్యే వరకు ఎగరనిద్దాం. ముక్క కూడా ఒకసారి చూసుకుందాం. ఒకవేళ ఇన్ కేసు ముక్క మగ్గకపోతే కనుక మూత పెట్టుకోవచ్చు. కాబట్టి ముక్క కూడా మగ్గిపోయింది. ఓన్లీ అసలు దగ్గర పడితే సరిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఫ్లేవర్డ్ రైస్లోనూ కలుపుకోవచ్చు, వైట్ రైస్లోనూ బాగుంటుంది, చపాతీలో కూడా నంచుకోవచ్చు అనమాట. పూర్వకాలం నాటి ఇప్పుడు వరకు కూడా ట్రెడిషనల్గా వస్తున్న చింత చిగురు మటన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ గైస్.